ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, బోనాల జాతర మంచిదే, ఇది మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ బలోపేతం చేస్తా, పార్టీని అధికారంలోకి తేయడమే లక్ష్యంగా పనిచేస్తా రామచంద్రరావు. పార్టీలో కొత్త పాత పంచాయతీ లేదు, ట్రోల్ చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ. నిన్ననైతే ఒక ఖతర్నాక్ స్పీచ్ రామచంద్రరావు గారు ఇచ్చిరట, చూసినా కూడా మంచిగానే ఉండే. ఫస్ట్ స్పీచ్ ఈజ్ గుడ్, నిజంగా కార్యకర్తలను ఉద్దేశించి జరిగింది. మన స్టేట్ ఆఫ్ అనాలిసిస్ దీని మీద అనంటే, రామచంద్రరావు గారు కొత్త వ్యక్తి ఏం కాదు ఇలా భారతీయ జనతా పార్టీకి. ఏబీవీపీ నుంచి తన జీవితాన్ని మొదలెట్టి ఇన్ఫ్యాక్ట్ ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి. గిరీష్ చాలామంది ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు అని అంటే, రామచంద్రరావు గారికి నేను కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి అట్లీస్ట్ నేను చూస్తున్నప్పటి నుంచి నాకు అనిపించింది ఏంటనంటే, ఈ ప్రక్రియలో ఒక కార్యకర్తకు పెద్దపీట వేసింది. అంటే ఆయన చేసిన త్యాగం, ముందు ఆయన పార్టీకి చేసిన సేవ, ఆయన చేసిన త్యాగం పార్టీ ఎప్పుడు మరవదు. పార్టీకి నిబద్ధత కలిగిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది. లేట్ అయినా లేటెస్ట్గా పదవులిచ్చి పార్టీ వాళ్ళను ఏమంటారు గుండెకు హత్తుకుంటుంది అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ చూపెట్టింది. ఇట్ ఈస్ టూ అర్లీ అని అంట. నేను కార్యకర్తలకు ఏం చెప్తానంటే, మీరు సహనం కోల్పోవద్దు. ఆయన ఏం చేసిండ్రు అనే దానికంటే ఎక్కువ పార్టీ ఆయన మీద నమ్మకం పెట్టింది అని అంటే, పెట్టింది ఎవరో కోన్కిస్కా గొట్టంలు గారు, మీరు నేను అభిమానించే అధిష్టానం, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఇంకా ద చాణక్య ఆఫ్ భారత్ అని చెప్పి మాట్లాడతారు, ద అభినవ చాణక్య అమిత్ షా. ఇది కేవలం ఇక్కడికే ఆగిపోయిన విషయం కాదు. నేనేమంటానంటే, వాళ్ళు ఎన్నో రకాలుగా చూసి పెట్టుంటారు. సో దీన్ని మనము అనవసరమైన ఇప్పుడే ఇట్స్ టూ అర్లీ అని అంట. నేను తొందర పడొద్దు, అనవసరంగా నోరు జారొద్దు, అనవసరంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రమవుతుంది. అస్త్రమైతే వాళ్ళు మననే పొడవనీకే ప్రయత్నం చేస్తారు. పలు దురదృష్టపు ఘటనలు జరిగినాయి. నేను ఇప్పుడు ఆ టాపిక్లకు పోదలుచుకోలే, బికాజ్ ఆల్రెడీ నాకు తెలిసి చిత్రగుప్తుల నిన్న మొన్న కథనాలు నడిపినరు, డీటెయిల్గా నడిచారు. ఇంకా పలు న్యూస్ ఛానళ్ళలో కూడా దాని మీద బాగా డీటెయిల్గా ఇట్లా అయిపోయింది భారతీయ జనతా పార్టీ, అట్లా అయిపోయింది భారతీయ జనతా పార్టీ, ఇట్లా అయిపోయింది. సో నేను వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, ఏక్ పూల్ దో మాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీని హేళన చేసిరు వెనకటికి కూడా. ఏక్ పూల్ దో మాలి, ఏమవుతుంది రాబోయ్ మీ పార్టీతోని అని అన్నారు. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉందో ఒకసారి నేను మీ ఇమాజినేషన్కి ఇచ్చి పెడతాను. ఇవాళ సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేయాలా అనే ఆలోచన కూడా ఓటర్కి వస్తలేదు. భారతీయ జనతా పార్టీ భారత్ హే తో శత్రువులు సస్తరు అని ఒక క్లారిటీలు ఉన్నారు. ఇలా ఆల్టర్నేటివ్ కూడా వస్తలేదు. సెంట్రల్లో ఎవరు ఉండాలనంటే భారతీయ జనతా పార్టీయే ఉండాలి. ఇప్పుడు ఎట్లుంటుందనంటే, నాకు ఈ డెసిషన్ మాట్లాడతారు చూడు, ఎట్లుంటుందనంటే, అరే మామ కోహ్లీ టాస్ వేసిండు మామ, బ్యాటింగ్ తీసుకునేది ఉండే మామ, ఆ పిచ్చు బ్యాటింగ్ ఉండే, పిచ్చోడు ఫీల్డింగ్ తీసుకున్నాడు, చేసింగ్ ఈజింగ్ అని అంటే ప్రతిసారి చేంజ్ చేస్తే భారత్ చేంజ్ చేస్తుంది మామ. మనం క్రికెట్ ఎక్స్పర్ట్లో అయిపోతాం, పీకనికే నా గ్రీజ్ మీద నిలబడడానికి చేతగా. మళ్ళీ అది ఉంటే నువ్వు వీడెందుకున్నావు రా భయ్, నువ్వు అలా పోయి ఆడేది ఉండే కదా మళ్ళీ ఐపీఎల్ గీపీఎల్. నేను మిమ్మల్ని అంటలేను, నేను వాళ్ళని అంటలేను, నేను ఏమంటానంటే ఇట్స్ టూ అర్లీ అని అంట. దాని మీద విశ్లేషణ చేసి, అరే ప్రమాణ స్వీకారం పాపం నిన్న చేసే పెద్ద మనిషి, అప్పటికే నువ్వు అది ఇదనంటే ఎట్లా. అండ్ భారతీయ జనతా పార్టీకి కూడా నా సూచన ఏందనంటే, అందరినీ కలుపుకొని పోవాలా. ట్రోల్ చేసిరు కదా అని చెప్పి మనం వాళ్ళని దూరం చేసుకున్నాం అనుకో. భారతీయ జనతా పార్టీ స్ట్రెంతే యువకులు, యంగ్ ఓటర్స్. జాతీయవాదం నింపిందే మోదీ ఫస్ట్ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ చెప్పకుండా చేసింది ఏదనంటే, ప్రతి భారతీయుడికి నేషనలిజం అనే ఒక బీజాన్ని మనసులలో నాటింది పోరలకు. భారత్ అనే ఒక గట్టి బీజాన్ని నాటింది. ఇది గొప్ప విషయం కాదా? ఈ నేషనలిజానికి విరుద్ధంగానే ఈ డీప్ స్టేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నాయి. మనం అక్కడ అట్రాక్ట్ కావద్దు ఫ్రెండ్స్, కొంచెం ఓపిక పట్టాలి. ఎస్, మీరు చెప్పిన డేటా కరెక్ట్ ఉండొచ్చు, మీరు చెప్పిన వాస్తవాలు కరెక్ట్ ఉండొచ్చు. నేనేమంటా అంటే, ప్రతి దాంట్లో నిన్న జరిగింది కదా ఇవాళ అదే జరుగుతుంది కదా అని అంటే, ఇప్పుడు వెనకటికి ఒక చిన్న విషయం చెప్తున్నాను, నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చినవరా అంటే నేను బరబ్బర్ వస్తా, ఎందుకంటే ఎవడు చెప్పిస్తాడో నాకు తెలుసు కదా కథలన్నీ. ఇప్పుడు మా రేవంత్ అన్న వెనకటికి మాట మాట్లాడితే 3 రంగుల జెండా వేసానంటే నేను కూడా రప్చిక్ డ్యాన్స్ ఆడినా. రాముని గుణమే నీది అనంటే జరసేపు రాముని లెక్క చూసుకున్నా మా రేవంత్ అన్న. ఇప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి మా రేవంత్ అన్న టైం ఇయ్యాలా అనంట. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత సుమారు
7-8 months తర్వాత చిత్రగుప్తుల చిట్టా నడిపినాం మేము. టైం ఇవ్వాలా. ప్రతిదానికి ఆయనకంటూ ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు వచ్చిండు ఆయన రాజకీయాలలో, లేకపోతే రాకపోతుండే. కొంతమంది నాకేమని అంటారనంటే, ఫ్రెండ్స్ నేను మీకే చెప్తున్నా, కొంతమంది నాకు ఏం చేసిరనంటే, ఇగో ఇన్నిసార్లు గెలిచిండు, ఇన్నిసార్లు ఓడిపోయిండు, ఇన్నిసార్లు గెలిచిండు, ఇన్నిసార్లు ఓడిపోయిండు. నువ్వు అది కూడా పోటీ చేయలే బ్రదర్, నువ్వు నేను అది కూడా పోటీ చేయలే. ఆయన తీసుకునే శక్తి అంటే ఆయన దగ్గర పేషెన్స్ ఎంత ఉందన్న చూడుండ్రి. ఇది ఒక్కటి సరిపోదా రాజకీయాలలో? క్వాలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఓటమిని కూడా ఆయన విజయవంతంగా తీసుకున్నాడు. ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు. పేషెన్స్ ఉన్నది మనిషికి, పేషెన్స్ ఉన్నది అని అంటే కలుపుకపోయే తత్వం ఆటోమేటిక్ ఉంటుంది. కలుపుకపోయే తత్వం ఉన్నది అని అంటే కలిసికట్టుగా పనిచేసే నాయకత్వం ఉంటుంది. ఇది బయటికి డ్రిల్ అవుతుంది. ఆగాల. మీరు ఈ ఒక్కదానికి నాకు సమాధానం చెప్పు. ఇన్నిసార్లు గెలిచినాం, ఇన్నిసార్లు ఓడిపోయినామని అంటే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ రోజు గెలుస్తాడు, ప్రతిసారి గెలిచి పీక్ కట్టలు కట్టిండా అని అంటున్నా. రాహుల్ గాంధీ కూడా అమేథీలో ప్రతిసారి గెలిచే పీక్ కట్టలు కట్టిండా. సోనియా గాంధీ గారు కూడా ప్రతిసారి గెలిచే పీక్ కట్టలు కట్టిరా. రేవంత్ రెడ్డి పీక్ కట్టలు కట్టిండా. ఏం చేసిండు ఇవాళ అందరూ ఏం చేసిండు ఆ రాజకీయం అని అంటున్నారు. ఎన్నిసార్లు గెలిచినవని అన్నది కాదు, ప్రజలను గెలిచినవా అనేది రాజకీయం. ఎన్ని లక్షలు పెట్టి నువ్వు పదవి కొంటావని అన్నది కాదు, ఎన్ని లక్షణాలు పెట్టి ప్రజలను మారుస్తున్నావు, ప్రజాసేవ చేస్తున్నావు అని అనేది రాజకీయం. నేను ఫిలాసఫీ మాట్లాడతలే. మీరు అగ్రెషన్కి పెద్దపీట వేస్తానంటారు, నేను అసర్టివ్నెస్కి వేస్తానంటున్నా. అగ్రెషన్ ఉండాలా, రాజకీయాలలో అగ్రెషన్ ఉండాలా, నేను కాదని అంటలేదు. బట్ అసర్టివ్నెస్ ఉండాలా. ఆ పోస్టు మామూలుగా పోస్టు కాదు. అది తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అనంటే పొరగల మజాక్ కాదు. అడ అపోజిషన్లో కూర్చున్న వాళ్ళు ఎవరో గంట కొట్టే నాయకులు లేరు. ఇటు పక్కన మన రేవంత్ అని ఉన్నాడు, ఇటు పక్కన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ ఉన్నది. పొరగల ఏమిట్లేం లేకపోయినా సిపిఓలు ఇంత పెద్ద బుక్ పెట్టి మాట్లాడతారు కమ్యూనిస్ట్ వాళ్ళు మన రాష్ట్రంలో. ఏం లేకపోయినా మళ్ళా దాంతోపాటు ఎంఐఎం పార్టీ ఉన్నది. ఒకటి దురదృష్టపు వార్త, రాజాసింగ్ గారు రాజీనామా అనేది కొంచెం దురదృష్టపు వార్త. సీరియస్గా దీని మీద నీ విశ్లేషణ ఏంది గిరీష్ అని అంటే, నాకు తెలిసి అధిష్టానం ఒప్పుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఒప్పుకోవద్దు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజాసింగ్ అంతే, రాజాభాయ్ బోల్తే ఉनको రాజాభాయ్ బోల్తే బస్ ఉత్తున ఇచ్చి. కొంతమంది ఉన్నారు కుక్క గొడుగులు గాడాడ మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాదాడ, ఓపిక ఉండాలి. అయితే మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు రామచంద్రరావు గారికి అభినందనలు చిత్రగుప్త్ చెప్తున్నది. అట్లనే రాజాసింగ్ అన్న రాజీనామాపై కూడా కొంచెం మా వరి చెప్తున్నాం.